అందరికీ నమస్కారం అండి. నేను ఒక పీవీఆర్ విద్యార్థిని. మనబడికి 100 ఏళ్ళు కార్యక్రమాన్ని చిత్రీకరించాను. ప్రతి ఒక్క విషయాన్ని పొందుపరిచాను. నిడివి పెరిగింది. కనుక చాప్టర్స్గా సుహారీ కనెక్ట్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విడుదల చేశాను. అందరూ అన్ని చాప్టర్స్ని చూస్తారని నా మనవి. పీవీఆర్ హై స్కూలు పూర్వ విద్యార్థులందరూ కలిసి ఈ 100 సంవత్సరాలటువంటి ఈ ఆనందకరమైనటువంటి సంక్రాంతి సంబరాలుగా ఈ మహోత్సవాన్ని బ్రహ్మాండంగా జరుపుకోవటం, మా మిత్రులందరూ పూర్వ విద్యార్థులను కలవటం నాకెంతో సంతోషంగా ఉంది, గర్వకారణంగా ఉంది. వేరే వేరే ప్రదేశాల నుంచి ఇక్కడికి వచ్చేసి ఈ ఆనంద క్షణాల్ని మన మిత్రులందరూ పంచుకోవటం కూడా మరొకసారి మాకు భావోద్వేగానికి గురి చేసినట్టుగా ఉంది. మరి వీళ్ళందరూ వచ్చినందుకు మరింత సంతోషాన్ని, సంక్రాంతి సంబరాల్ని బాగా జరుపుకోవాలని కోరుకుంటూ వీళ్ళందరూ వచ్చినందుకు ముఖ్యంగా వీళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పీవీఆర్ స్కూల్ 85-86 బ్యాచ్ అండి. మేము ప్రతి ఇయర్ కలుస్తుంటాము. ఈరోజు ఈ శతాబ్ది ఉత్సవాలకు ఈరోజు రావటం మేము చేసుకున్న అదృష్టం అది. అలాగే మా హెడ్ మాస్టర్ కొప్పోలు హనుమంతరావు గారు కూడా సన్మానం చేసుకోవటం మా బ్యాచ్కి దొరికిన అదృష్టం ఇది. ఆయన్ని ఘనంగా పూలతో సన్మానించి పాత పీవీఆర్ నుంచి కొత్త పీవీఆర్కి తీసుకొచ్చి మాకున్న అభిమానాన్ని మేము చాటుకున్నాము మా బ్యాచ్ తరఫున. ఎప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ ఇలాగే ఎప్పుడు ప్రతి అంటే ఇంట్లో ఏదన్నా పిల్లల పెళ్ళిళ్ళకి కానీ ప్రతి సంవత్సరం ట్రిప్పులకు కానీ అందరం ఫ్యామిలీస్ కలుస్తూ ఉంటాము. ఈ ఆనందం ఇలాగే కొనసాగిస్తాము మా బ్యాచ్కి. అలాగే ఏంటంటే మా బ్యాచ్ తరఫున కొన్ని సర్వీసు సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నాము. అవి ఇంకా మాకు వీలున్నంత వరకు వాటిని కొనసాగిస్తూ ఉంటాము మేము ఉన్నంత వరకు. థ్యాంక్ యూ. మా నాన్నగారు తమ్మూరు సుబ్రాయ గారు పండిట్గా ఇక్కడ ఈ పాఠశాల రిటైర్డ్ అయ్యారు. ఇక్కడ అందరినీ చూస్తుంటే మళ్ళా నాకు పాత జ్ఞాపకాలతో మా నాన్నగారు గుర్తు రావడం, మళ్ళా పాఠశాలకు ఒకసారి వచ్చినట్టు అనిపిస్తుంది. ఇంత చక్కగా నా మిత్రులు నిర్వహించడం అనేది ఎంతో ప్రణాళిక, ఎంతో క్రమశిక్షణగా చేయటం అనేది నా భూతో నా భవిష్యత్తు. ఇంకా చేయలేరు. చక్కగా ప్రణాళిక, అందరు కలిసికట్టుగా చక్కటి వ్యూహాత్మకంగా నిర్వహించడం అనేది నిజంగా మీకు అందరికీ థ్యాంక్స్.
అందరికీ శుభ మధ్యాహ్నం. మేము 1993 10th క్లాస్ బ్యాచ్ అండి. మేము 7th ఉన్నప్పుడు పీవీఆర్ గర్ల్స్ హై స్కూల్, బాయ్స్ హై స్కూల్ డివైడ్ అయిపోయింది. మాకు ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది. నేనే వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాను. మా వాట్సాప్ గ్రూప్లో 53 మంది అమ్మాయిలు ఉన్నారండి. మేము మా వాట్సాప్ గ్రూప్లో అన్నీ ఫాదర్స్ డేలు, మదర్స్ డేలు, బర్త్డేలు, వెడ్డింగ్ డేలు అన్నీ సెలబ్రేషన్ చేసుకుంటాము. మా గ్రూపు మేము పాత స్నేహితులతో చాలా హ్యాపీగా ఉన్నాము. మేము కోరుకునేది ఒక్కడే, ఎప్పుడూ మాలో ప్రాణం ఉన్నంత కాలము, మేము భూమి మీద ఉన్నంత కాలం ఎప్పుడు ఇలానే హ్యాపీగా ఉండాలని, మా ఫ్రెండ్స్ అందరం ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై పీవీఆర్, జై పీవీఆర్, జై పీవీఆర్, జై పీవీఆర్. మేము 91 to 96 వరకు ఈ పిఆర్ స్కూల్లో చదువుకున్నాము. మాకు విద్యతో పాటు క్రమశిక్షణ, నలుగురిలో ఎలా ఉండాలి, మెలగాలి అనేది మా గురువులు నేర్పారు. మాకు ఈరోజు ఇక్కడికి వస్తే నిన్నటి నుంచి ఏడే ఉన్నాం, మా కొట్టు కూడా తీయలేదు. చాలా ఆనందంగా, మళ్ళీ రావు ఇలాంటి రోజులు.
ఇక్కడికి రాగానే మా చిన్నతనానికి వెళ్ళిపోయాము. మాకు టైం మిషన్ కానీ ఉంటే వెనక్కి వెళ్ళిపోవాలని అన్నంత ఇదిగా ఉంది. వెనక్కి వెళ్ళిపోవాలని ఉంది నిజంగా. కానీ ఈ ఆలోచన వచ్చి ఇంత బాగా ప్రోగ్రాం కండక్ట్ చేసిన ఎవరికి ఆలోచన ఎవరికి వచ్చిందో కానీ మొత్తానికి చాలా బాగా చేశారు. మా ప్రతాప్ మాస్టర్ గారు కానీ, అలానే మా మూర్తి మాస్టర్ గారు కానీ, వెంకటేశ్వర మాస్టర్ గారు కానీ, ఇక్కడ ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా బ్యాచ్ నుంచి చాలా చాలా బాగా చేశారండి ప్రోగ్రాము. చాలామంది ఇక్కడ వయసు మర్చిపోయి ఏళ్ళలు పాత దాన్ని చూస్తున్నాం. డ్యాన్స్ ప్రోగ్రాములు, కర్రా బిళ్ళలు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇలా ప్రతి సంవత్సరం ఉంటే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. అలానే ప్రతి సంవత్సరం కూడా ఆ కమిటీ వారు ఇలానే పండగ ముందు, సంక్రాంతి ముందు కలుసుకోవాలని అన్ని బ్యాచ్ల మా కలవాలని చెప్పి అనుకుంటున్నాను. ఇక్కడ బ్యాచ్ చూస్తే 70 నాకు తెలిసి మా బాబాయిలు, మా నాన్నలు, మేము అందరం ఇదే స్కూల్లో చదువుకున్నాము. మాకు చాలా ఆనందంగా ఉంది ఈరోజు ఇక్కడ రావడానికి.